హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. మనం మార్కెట్ నుండి తెచ్చిన అల్లం వెల్లుల్లిని శుభ్రంగా పొట్టు తీసుకోవాలి. అల్లం మొత్తం శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. నేను 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవి రెండు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసాను. ఇలా స్టోర్ చేసుకుంటే అండి ఒక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫంగస్ రాదు, స్మెల్ రాదు, బాగుంటుంది. ఇలా రెండు కలిపి జార్లో వేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను, ఒక 1/2 స్పూను పసుపు. అల్లం మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. కడిగి పెట్టుకున్నాక మొత్తం డ్రై అయ్యేలాగా చూసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసాను. సాల్ట్ వేయడం వల్ల కూడా తొందరగా ఫంగస్ రాదు, స్మెల్ రాదు. పసుపు కూడా చాలా మంచిది. 1/2 స్పూనే వేసాను నేను పసుపు. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ డైలీ కర్రీస్లో వాడుకునేటప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. నాకు ఈ 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఎల్లిపాయలు దగ్గర 2 మంత్స్ వరకు వస్తుంది. నాన్ వెజ్ వండకపోతే పర్లేదు, ఇంకెక్కువ వస్తుంది. ఎక్కువ శాతం నాన్ వెజ్కి యూజ్ చేస్తే కొంచెం 1.5 మంత్ అట్లా వస్తుంది. ఇంకెక్కువ తెచ్చుకున్నా కూడా ఇంకెక్కువ నెలలు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పట్టిన పేస్ట్ని ఒక మంచి శుభ్రమైన జారు కడిగి పెట్టుకోవాలండి. ఒక జారు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవడానికి. నాకు మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు నేను జార్ రెడీ చేసుకుంటాను. జార్ కానీ లేకపోతే మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బాలున్నా లేకపోతే స్టీల్ డబ్బాలున్నా పర్లేదు. నేను ఈ జార్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగాను. ఇందులో అసలు తడి అనేది ఉండొద్దు. ఒక క్లాత్తో తుడిచాను. మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయాక నేను 2 స్పూన్ల ఆయిల్ ఇందులో వేసాను. చూడండి, 2 స్పూన్ల ఆయిల్ ఆ డబ్బా అంతా అంటుకునేలాగా మొత్తం తిప్పాను. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయింది. చూడండి, ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా అల్లానికి ఏం ప్రాబ్లం ఉండదు. అల్లం చక్కగా నిలువ ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేసిన డబ్బాలో మొత్తం అల్లం పేస్ట్ తీసి పెట్టుకున్నాను. చూడండి, అల్లం పేస్ట్ మొత్తం తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఎట్లా అంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. డైలీ మీరు మనం 1.5 మంత్ తర్వాత తీసి కర్రీస్లో వేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం స్మెల్ రావడం కానీ, పాడవడం కానీ, కలర్ చేంజ్ అవ్వడం కానీ అస్సలు ఉండదు. నేనైతే డైలీ కర్రీస్లో వాడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏ కర్రీ అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా నేను చేయను. ఒకవేళ చేస్తే పప్పుచారు ఒకటి నేను అల్లం యూజ్ చేయను. కొన్ని కూరగాయలలో కూడా ఎక్కువ అల్లం వేయను. ఇది చూడండి, ఈ డబ్బాలో మొత్తము నాకు ఒక 1/2 వరకు వచ్చింది. 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఎల్లిపాయలు. కాకపోతే మనం అల్లం కడుక్కొని దాన్ని గాలికి డ్రై అయ్యేలాగా ఉంచుకోవాలండి. మొత్తం ఆరిపోవాలి, అల్లం తడి ఉండొద్దు. ఇలా మిక్సీలో ఉప్పు, పసుపు వేసి పట్టుకొని ఈ డబ్బాకు మాత్రం మనం ఆయిల్ కింద రాసి పెట్టి అప్పుడు అల్లం పేస్ట్ మొత్తం తీసి దాంట్లో ఎత్తుకొని మనం కర్రీలో వేసే గంటతో తీసి దాన్ని వేయడం అలా చేయకూడదు. దానికి సపరేట్గా ఒక స్పూన్ పెట్టుకోవాలి. చిన్న స్పూన్ అందులో పెట్టేసి ప్రతిరోజు మనం కర్రీస్లో వాడుకోవచ్చు. చూడండి, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎవ్రీడే కర్రీ చేసినప్పుడు తీసి కర్రీలో యూస్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల చాలా రోజులు నిలువ ఉంటుంది. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పాడవదు. డైలీ పట్టుకోలేము, డైలీ దంచి వేసుకోలేము. కాబట్టి ఒకటేసారి ఇలా నిల్వ చేసుకొని పెట్టుకుంటే డైలీ మనం కూరలో త్వరగా వండుకోవచ్చు. కూరలో ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది.
అందరూ ఇలా నిల్వ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.